హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ జై శ్రీ కృష్ణ జై హరి ఓం శ్రీ సాయిరామ్ జై శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ జై శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ జై శ్రీ సాయిరామ్ జై శ్రీ షిరిడి సాయిబాబుకి జై జై శ్రీ షిరిడి సాయిబాబుకి జై జై శ్రీ షిరిడి సాయిబాబుకి జై హరే కృష్ణ ప్రభుడు ప్రణామాలు వెల్కమ్ టు మై ఛానల్ సిరి గారికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూసినప్పుడైనా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఫస్ట్ వీడియో పూర్తిగా చూడకముందు వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసేటువంటి వీడియో ప్రతి ఒక్కరికి మెసేజ్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. నా యొక్క ఛానల్ ఉన్నటువంటి టెంపుల్ దర్శనం వీడియోస్ కావచ్చు, డెవోషన్ వీడియోస్ కావచ్చు, హిందూ డెవోషన్ వీడియోస్ కావచ్చు, సనాతన ధర్మ వీడియోస్ కావచ్చు, ప్రతి ఒక్క డెవోషన్ వీడియోస్ అని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. నా యొక్క టెంపుల్ జర్నీ లైఫ్కి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో వీడియోస్ కానీ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు కానీ, ఫేస్బుక్లో కానీ, గూగుల్ సెర్చ్ చేసినప్పుడు కానీ నా యొక్క ఛానల్లో వీడియోస్ వస్తున్నాయి, చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అందరికీ షేర్ చేయండి. ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఇలాంటి టెలిగ్రామ్ అలాంటి ఛానల్స్ అంతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీరు షేర్ చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. సో ఏ ఊళ్ళో ఎటువంటి హిందూ టెంపుల్స్ ఉంటాయి, ఎలా దర్శించుకోవాలి, ఏ టైంలో మనకు దర్శనం లభిస్తుంది, ఏ టైంలో పూజారులు, అర్చకులు ఉంటారు, పండితులు ఉంటారు, మనం ఎలా దర్శించుకోవాలి, సో మహాప్రసాదాలు కానీ ఎలా తీసుకోవాలి, ఏ టైంలో మహాప్రసాదాలు ఉంటాయి, అన్నప్రసాదాలు ఉంటాయి. అదేవిధంగా అక్కడ మనకు రూమ్స్, ఫ్రీ రూమ్స్ కానీ పెయిడ్ రూమ్స్ కానీ అవైలబుల్ ఉంటుందా లేదా, మనం అక్కడ ఎలా స్టే చేయొచ్చు, ఫ్రీ ఫుడ్ అనేది దొరుకుతుందా, ఫ్రీ ప్రసాదాలు ఏమి ఉంటాయి, అలాంటి విషయాలన్నీ తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఆలయ చరిత్ర ఏంటి, ఆలయ ప్రత్యేకత, ఆలయ విశిష్టత, పూజా విధానాలు అన్నీ తెలుసుకోవచ్చు. అన్నీ నేను మంచి కంటెంట్ తెలియజేస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. హరే కృష్ణ. ఇది వచ్చేసి శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం అండి. ఈ కడప నుంచి మనం ఒంటిమిటికి వెళ్ళేటప్పుడు, రాజమండ్రికి వెళ్ళేటప్పుడు కానీ తిరుపతి వెళ్ళేటప్పుడు కడప నుంచి మీరు బాక్రపల్లి దాటిన తర్వాత వన్మాదం వస్తుంది. ఆ వన్మాదం దాటిన తర్వాత మీకు సాయినగర్ వస్తుంది. అదే ఉప్పరపల్లి అంటే సాయినగర్. ఉప్పరపల్లి దాటిన తర్వాత మీకు కొత్తమాదం వస్తుంది. అంటే మీ కొత్తమాదం బిఫోర్ కానీ వన్మాదం దాటిన తర్వాత ఉప్పరపల్లి వస్తుంది. ఉప్పరపల్లి ఉన్నటువంటి ఈ యొక్క షిరిడి సాయిబాబా దేవస్థానం, షిరిడి సాయిబాబా మందిరం తప్పకుండా దర్శించుకోండి. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో కానీ, దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఏ ఊళ్ళో అయినా షిరిడి సాయిబాబా మందిరం ఖచ్చితంగా ఉంటుంది. సాయిబాబా మందిరం తప్పనిసరిగా ఉంటుంది. తప్పకుండా దర్శించుకోండి. సాయిబాబాకి కృపా కటాక్షం పొందండి, దర్శనం చేసుకోండి, తీర్థప్రసాదాలు తీసుకోండి. ఇంకా మీకు ప్రతి ఒక్క గురువారం సాయిబాబా గుడిలో ప్రతి ఒక్క గురువారం అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా అన్నప్రసాద కార్యక్రమం మీరైనా విరాళాలు ఇవ్వాలన్నా, మీరైనా మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు కానీ జరిగినప్పుడు కానీ, ఏదైనా ప్రత్యేక పండుగ దినాలలో కానీ, మీరు మీ ఇంట్లో పిల్లలకి నామకరణము, నిశ్చితార్థం, పెళ్ళిళ్ళు, పుట్టినరోజు కార్యక్రమం సందర్భంగా ఈ యొక్క సాయిబాబా గుడికి వచ్చి ఏదైనా విరాళాలు ఇవ్వాలని అన్నదాన కార్యక్రమం చేయాలన్నా ఈ యొక్క గుడి ధర్మకర్తలు కానీ, అర్చకులు, ప్రధాన అర్చకులు, లేకపోతే సెక్రటరీ కానీ, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కమిటీ మెంబర్స్ వాళ్ళని సంప్రదించి మీరు ఇవ్వాల్సినటువంటి విరాళాలు వస్తు రూపాయన, ధన రూపాయన కానీ ఇచ్చి మీరు రసీదు పొందొచ్చు. అదేవిధంగా మీరు వస్తు రూపాయన, ధన రూపాయన మొక్కుబడుల కనుకలు హుండీలో కడవచ్చు. హుండీ ఉంటుంది, హుండీలో వేయండి. సో తప్పకుండా సాయిబాబాని దర్శించుకోండి, దర్శనం తీసుకోండి. సాయిబాబాకు అనుగ్రహము, దీవెనలు పొందండి. సో ఎల్లవెల్ల సాయిబాబా మిమ్మల్ని కాపాడతారు, మిమ్మల్ని కానీ నన్ను కానీ ఎవరైనా కాపాడతారు. మీరు మంచిగా భక్తితో ఉండండి, భక్తితో పూజించండి, ఆరాధించండి, నమస్కరించండి, అర్చించండి. నిత్యం భగవన్నామస్మరణ చేయండి, మర్చిపోవద్దు. ప్రతి సాయిబాబా గుడిలో, ప్రతి ఊళ్ళో సాయిబాబా గుడి ఉంటుంది. సో సాయిబాబా భక్తులు లేని వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. ప్రతి ఒక్క రామ భక్తులు కావచ్చు, కృష్ణ భక్తులు కావచ్చు, ఇంకా శివ భక్తులు కావచ్చు, ప్రతి ఒక్క హిందూ టెంపుల్స్ దర్శించుకునే వాళ్ళు భక్తులందరూ సాయిబాబా గుడికి వెళ్తుంటారు, దర్శనం చేసుకుంటారు. సాయిబాబా నమ్మినారు. సో నమ్ముతూనే ఇలాంటి సాయిబాబా నమ్మిన తర్వాత మనం పూర్తిగా మనకు భగవంతుడు రక్షిస్తుంటారు సాయిబాబా. సో తప్పకుండా మీరు నిత్యం భగవన్నామస్మరణ చేయండి, సాయిబాబాను నమస్కరించండి. సాయిబాబా ఏదైనా నామస్మరణ ఉంటే అది కూడా చేయండి. తప్పకుండా మీరు చూడొచ్చు. మీరు సాయిబాబా యొక్క ఏకాదశ సూత్రంలో తప్పకుండా వీడియో పాస్ చేసి చూసుకొని, ఇంతకుముందు ఒక వీడియో చేసిన వీడియో ఉంది. సో దాంట్లో పూర్తిగా చెప్పలేదు కూడా చూసుకోవచ్చు మీరు. ఆ వీడియోలో మీరు 9 వరకు చెప్పాను. ఇది 9వ పాయింట్ నుంచి మీ భారంలో నాపై బడవేయుడ నేను మోసేదురు. 10వ పాయింట్ నా సహాయంను కానీ, సలహాను కానీ కోరినచో తక్షణమే విషయం. సో భక్తులు పడకుండా నా భక్తులు గృహములందు లేమి అనే శబ్దము పొడసోపదు. అంటే ఇలాంటి మీరు అర్థం చేసుకోవచ్చు. కొద్దిగా వీడియో పాస్ చేసుకోండి, చూసుకోండి. ఓకే, మీకు ఇట్లా ఒకసారి చూపిస్తున్నాను, చూసుకోండి.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే చూడవచ్చు. సో ఇది ఒక సాయిబాబా మందిరం. ఇక్కడ ఎవరైతే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించాలన్నా, ప్రత్యేక దినాలు కానీ, ప్రతి గురువారం కానీ సాయిబాబా గుడికి అన్నదాన కార్యక్రమం నిర్వహించాలంటే మీరు ఇక్కడ వచ్చి సంప్రదించేసి ప్రధాన అర్చకులు కానీ, అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఉంటారు, సెక్రటరీ వాళ్ళని సంప్రదించి మీరు విరాళాలు ఇచ్చి అన్నదాన కార్యక్రమం నిర్వహించవచ్చు. మీ పేరు మీద నిర్వహిస్తారు. చూడవచ్చు. 29వ తేదీ ఈరోజు గురువారం మందిరం నందు ఉదయం 7:30 గంటల నుంచి పంచామృత అభిషేకం, రాత్రి 7:30 గంటల నుంచి సాయి పల్లకి సేవ ఉత్సవం కావున గ్రామ ప్రజలు భక్తాదులు పాల్గొనవచ్చు. కూర్చున్నట్ల ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. సో తప్పకుండా దర్శించుకోండి. సాయిబాబా చాలా విశాలమైన ప్రదేశం, మంచి మందిరం బాగా పెద్దగా ఉంటుంది. సో వందలాది మంది వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకోవచ్చు. చూడవచ్చు. ఇక్కడ పాదపద్మం ఉంటే చూడవచ్చు. మీరు చాలా అత్యద్భుతం ఉంటుంది. సాయిబాబా పాదపద్మం దర్శించుకోండి. ఓం శ్రీ సాయిరాం, జై శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, జై శ్రీ సాయిరాం. సో చాలా విశాలమైన ప్రదేశం. చాలామంది భక్తులు మీరు కూర్చోవచ్చు, భజన చేయొచ్చు, కీర్తన చేయొచ్చు, సాయిబాబా యొక్క కీర్తనలు కానీ భజన కానీ చేయొచ్చు. చాలా అత్యద్భుతంగా ఉంటుంది. సో మందిరం చాలా బాగుంటుంది. సో ఇది కట్టి కూడా చాలా సంవత్సరాల నుంచి అయింది. శ్రీ సాయిబాబా మందిరం.